నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి 4. చోటుకి ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచి అయినను జాలి అయినను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. హల్లెలూయా. చూడండి, ప్రభువట 70 మంది ఇతరులను ప్రభువట 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోతున్న ప్రతి ఊరికి, ప్రతి చోటికి కూడా తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపించారట. ఎంతమందిని పంపించారు? 70 మందిని పంపించారు. ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క చోటికి ఎంతమందిగా పంపించారు? ఇద్దరిద్దరిగా పంపించారట. అంటే ఆయన చిత్తం ఆ తర్వాత ఆయన వెళ్ళినట్లుగా. మార్గంను సిద్ధపరచువారు ఎల్లప్పుడూ కూడా ముందు వెళ్తూ ఉంటారు. ఒక్క ఆలోచన కలిగి ఉండాలి, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆమేన్. బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తున్న మాట అయితే అదే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. కానీ ఈ రోజుల్లో ఉన్న ఆలోచన అది కాదు. నీకంటే నేను ముందుకు వచ్చాను, నేను శక్తిమంతుడిని అన్నట్టుగా లేదు. ఆలోచన మారాలి. ఆమెన్. ఎవరైనా సరే వెనక తీసుకుని వెళ్ళవలసింది ఎవరినంటే ప్రభువుని మాత్రమే. హల్లెలూయా. ప్రభువు వెళ్ళడానికి ముందు ఒక్కొక్క చోటుకి, ఒక్కొక్క ప్రాంతానికి కూడా నిన్ను ముందుగా పంపిస్తారు. కారణం ఆయన రావాలని. నేను ఒక్కొక్కరికి కూడా ముందుగా పెట్టి పంపిస్తున్నది కారణం నీలో ఆయన కనపడాలని. ఈరోజు ఏ ఏరియాలో అయితే నువ్వు అక్కడ ఉన్నావో, ఎక్కడెక్కడ నువ్వు నియమింపబడ్డావో ఆ అన్ని ఏరియాల్లో కూడా అక్కడ నిన్ను నియమించింది, అక్కడ ఉంచింది. కారణం ఏంటో తెలుసా? నీ వెనుక వచ్చేవాడు ఎంత శక్తిమంతుడో అక్కడ వారు కనపడాలా. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. మన గురించి మనం చెప్పుకున్న కాలం చాలు, మన గురించి మనం వివరించుకున్న కాలం చాలు. ఇక ఆయన గురించి చెప్పడానికి సమయం లేదని త్వరపడదామా? ఇదిగో ప్రతి ఏరియా, ప్రతి చోటు ఆయన విశ్వాస్యతతో అలా నిండుకోవాలని, ఆయన సత్యంతో అలా నిండుకోవాలని, ఆయన పరిశుద్ధత అక్కడ వ్యాపించాలని, ఆయన గురించిన మాట, ఆయన గురించిన సాక్ష్యం అలాగున వ్యాపించాలని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఎవరైనా ప్రార్థన అందుకోండి. అయా, మీరు నియమించిన స్థలంనకు చేరిన తర్వాత ఎక్కడైనా సరే ప్రభా నాయనా, నీ మాట అక్కడ వినపడాలా, నీ చిత్తం అక్కడ నెరవేర్చబడాలా, నీ సత్యము అక్కడ వినపడాలా. మీరు నియమించిన ప్రతి చోటు మీ నామముతో నిండుకుపోవాలి, మీ కార్యములతో నిండుకుపోవాలి. ఒక్కొక్కరి జీవితంను చూస్తుంటే మీకు స్తోత్రం అని చెప్పకుండా ఎవరు ఉండలేకుండా ఉండాలి. ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రార్థన అని చెప్పగానే ప్రార్థించడానికే మనం వచ్చాం కనుక ప్రార్థన అందుకోండి.
జీవిత సమయంలో ప్రభావ తండ్రి ఈ వాకుల ద్వారా మాతో మాట్లాడిపోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నేను అవును ప్రభావ మీరు వెళ్ళబోయే ముందు ప్రభావ శిష్యులను ఇద్దరిని పంపించారు ప్రభావ. అయ్యా తండ్రి ఫస్ట్ తండ్రి నా వెనక వచ్చి వారు నాకంటే శక్తివంతులని యోహాను బాప్తిస్మం యోహాను చెప్పినట్లు ప్రభావ అలాంటి మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ. ఎస్ఐ మా గొప్ప తండ్రి తండ్రి కేవలం మీరు మమ్మల్ని ఏర్పరచుకుంటేనే మేము తండ్రి నీ బిడ్డలుగా ఉన్నాం దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభావ మీ నామాన్ని హెచ్చించి బిడ్డలుగా మమ్మల్ని ఎల్లప్పుడూ చేయండి ప్రభావ మీకు వందనాలు ప్రభావ. మీ చిత్తం మీ ఉద్దేశం నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభావ. మైండ్ సెట్ మాకు ట్రై చేయండి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయ్యా నా వెనుక తండ్రి తండ్రి మీరు ప్రభావ మమ్మల్ని ముందుగా పంపిస్తున్నందుకు మీకు వందనాలు. మీ ప్రతినిధులుగా మేము ఎల్లప్పుడూ ఉండేటట్టు మాకు సహాయం చేయమని అయ్యా కొద్ది ప్రార్థనలు పరిలక్షణ చేసుకుని సహాయం చేయమని మా జీవితాన్ని మార్చి మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ చిత్రానుసారంగా మమ్మల్ని నడిపించింది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ని ప్రభు ఆయన ఇచ్చారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మనం చూద్దాం. చూడండి, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనమని. సో మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటి? కోత విస్తారంగా ఉంది, మొదటిగా దాన్ని నీ కళ్ళతో చూడు. ఎప్పుడైతే కోత విస్తారముగా ఉన్నది అని గ్రహిస్తావో, యజమానుని కోత కొరకు కావలసిన పనివారి కొరకు నువ్వు వేడుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. మనం ఉన్న ప్రతి ఏరియా కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా కోత విస్తారముగా ఉన్నది నాయన, పనివారిని పంపండి అని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో జవాబుగా సమాధానంగా దేవుడు ఎవరినైనా పంపచ్చు, ఎటువంటి వారినైనా పంపచ్చు. కానీ నమ్ము, ఈ ప్రార్థనకు జవాబు ఉందమ్మా. అన్ని ఏరియాలకి కూడా ఒకరే వెళ్ళడం సాధ్యం కాదు. అనేక మందిని దేవుడు పంపిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పంపిస్తారు. బంగారమునకు అగ్ని ఎలాగో, ఇనుమునకు అగ్ని సుత్తి ఎలాగో, ఇదిగో కర్రకు అగ్ని పనికిరాదు. అలా ఏ దానికి కావలసినది దానికి నియమించబడి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి కొరకు ఒక్కొక్కరిని దేవుడు నియమించి ఉంటారు. వారితో ఎన్కౌంటర్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. కోత కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరి కొరకు కూడా పనివారిని పంపించమని అడుగుదాం. ప్రార్థన అందుకోండి ఎవరైనా. తండ్రి స్తోత్రం ప్రభా. నాయన స్తోత్రం తండ్రి ప్రభా. నాయన కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది ఉంది ప్రభా. నాయన స్తోత్రం తండ్రి. నాయన పనివారి కొరకు నాయన కోత యజమాని పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనండి అని ప్రభా నాయన మీరు మొట్టమొదటిగా చెప్తుండగా తండ్రి స్తోత్రమయ్యా. స్తోత్రులు రాజా, స్తోత్రాలు నాయన ఉంటండి. నాయన పనివారు కొద్ది మందిగా ఉంటుండగా తండ్రి, కోత విస్తారముగా ఉంటుండగా తండ్రి ప్రభా నాయన స్తోత్రం తండ్రి. ప్రభా నాయన నాయన పనివారిని ప్రభా నాయన పంపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. ఆ కోత పని నాయన ముగించబడటానికి అవసరమైనటువంటి పనివారిని ప్రభా నాయన మీరు ఏర్పాటు చేయండి తండ్రి. నాయన మీరు ఎవరినైనా ప్రభా నాయన నాయన పంపించ ఇష్టమై ఉంటుండగా తండ్రి స్తోత్రమయ్యా. నాయన సంసిద్ధులముగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నాయన మరి మీరు చెప్పేటటువంటి మీరు అసైన్ చేసేటటువంటి నాయన వర్క్ నిమిత్తం ప్రభా నాయన సంసిద్ధులై ఉండుటకు కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా నాయన. మరి మీరు ఎట్టి క్వాలిటీస్ చెప్పి ఉన్నారు ప్రభా నాయన. నాయన వాటి ప్రిన్సిపల్స్ ప్రకారం ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన నడవగలిగినటువంటి సేవకులను ప్రభా నాయన మీరు
ఏర్పాటు చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారందరినీ నాయన మీరే సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎలా పంపిస్తున్నారట? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల్ని పంపిస్తున్నట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. హల్లెలూయా. ఆది నుండి ఇదే జరుగుతుంది. ఆలోచించండి, మోషేకు యెహోషువకు ఇచ్చిన కాల్బలం అంతటిని కూడా పట్టుకుని వెళ్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటి? అనాకీల వంటి వారిని, అనేకులను, ఎటువంటి ఉన్నత బాహు కలిగిన వారిని లేదా ఉన్నత దేహం కలిగిన వారిని మీరు స్వాధీనపరచుకోవాలి. నీకంటే బలము కలిగిన జనాంగం వారిని నువ్వు స్వాధీనపరచుకోవాలి. వారిని వెళ్ళగొట్టాలి. వారి ఉన్నత స్థలములను పడగొట్టాలి. వారి బలిపీఠములను పడగొట్టాలి. ఎంత బలమైన పని అండి! బలవంతుల యొద్దకు బలహీనులను పంపు దేవుడు. జ్ఞానవంతుల యొద్దకు వెర్రివారిని పంపించు దేవుడు. తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపిస్తున్న లెవెల్ ఎటువంటిదో తెలుసా? యాక్చువల్గా అయితే తోడేళ్ళు చీల్చివేస్తాయి, కానీ దేవుడిని చుట్టూ కాపుదలను దయచేస్తారు నాన్న. ఒక మాట చెప్పన్నా, సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు కదా. ఆయన నామము పెట్టబడి నువ్వు ఆయనలో ఎదుగుతున్న సమయం, ఆయన సజీవమైన రాళ్లకు ఆయన దేవుడుగా ప్రభువుగాను ఉన్నారు కదా. మందిరం కట్టబడుతున్న సమయం ఆయన ఆశపడుతున్న సజీవమైన రాళ్లతో కట్టబడాలనే కదా. అవును, మనం సజీవమైన రాళ్ళు. చెప్పండి, నేను ఒక సజీవమైన రాయి అని. ఆమెన్. అలాంటి సమయం సజీవమైన రాళ్ళు మండుతూ ఉంటాయి. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నాకున్న ఒక ప్రశ్న, మండుచున్న రాళ్ళకు బయట కెరూబులు ఉన్నాయా, లోపల ఉన్నాయా? కెరూబులు చుట్టూ ఉండగా మండుచున్న రాళ్ళు లోపల ఉంటాయి, మండుతూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమేంటో తెలుసా? నువ్వు మండడం ప్రారంభించు, నీ చుట్టూ కెరూబులు కాపుదల కాస్తాయి. హల్లెలూయా. నాకెవరు లేరు ప్రభా అనిపిస్తుందా? కళ్ళులు తెరిచి చూడు, నీ చుట్టూ కెరూబులు తోడుగా ఉంటారు నాన్న. 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు ఆయన ఒక్కరే రారు. ఆయన సింహాసనంతో వస్తారు. స్తుతుల మధ్య నేను సింహాసనాసీనుడై ఉంటానన్నారా? ఆసీనుడై ఉంటానన్నారా? సింహాసనాసీనుడై ఉంటానన్నారు. అర్థమైన సింహాసనం కూడా ఉంటుంది. సింహాసనంలో ఎవరు ఉంటారు? కెరూబులు, చక్రాలు అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన దూతలు ఉంటారు. ఆయన సేవకులైన వాయువులు, అగ్ని జ్వాలలు ఉంటారు. నీకు తెలియని ఒక సెక్యూరిటీని చుట్టూ వస్తారు నాన్న. ఆమేనని చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తోడేళ్ల మధ్యలోనికి వెళ్తే ఏంటి, సింహాల బోన్లోకి వెళ్తే ఏంటి? హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండి పంపిస్తున్న ఏ స్థలమునకైనా పర్వాలేదు, ఒక్కటే గుర్తుంచుకో, కోత విస్తారంగా ఉన్నది, అక్కడ నిన్ను పంపిస్తారు. ఆమేన్. ఆయన బలమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆయన బలమైన కార్యములు ఎలా చేస్తారో తెలుసా? ఒక్కటే, ఆయన మాట వినువారు ఆయనకు ఉంటే చాలు. ఏది చెప్పితే అది చేయవారు ఉంటే చాలు. చెప్తారా మాట?
ఇప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొనవద్దు. అప్పుడు డౌట్ వస్తుంది, ఇదేంటి సంచి లేకుండా ఎలా వెళ్ళాలి? ఏం అవసరం లేదట. అర్థం, అన్నిటినీ ఆయన అక్కడ సమకూర్చి ఉంచారని అర్థం. ఆమేన్. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. నీ టైం వేస్ట్ చేసుకోకు. చెప్పు. దారిలో ఎవరిని కుశల ప్రశ్నలు అడుగుతూ టైం వేస్ట్ చేయకు. కుశల ప్రశ్నలు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎంతమంది పిల్లలు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలకి ఎంతమంది పిల్లలు, కుశల ప్రశ్నలు అడిగిన కాలం చాలు, మ్యాటర్కి రా. ఆమె నేను చెప్పరే. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం కలుగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే మీ సమాధానం అతని మీద నిల్చును. ఒకవేళ లేకపోతే ఏమవుతుందంటే ఆ సమాధానం తిరిగి మీకు వచ్చును. ఒక మాట ఆలోచించండి. ఏ ఇంటికైనా సరే వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాలి? మీకు సమాధానం కలుగును గాక. ఆమెన్. అది రిసీవ్ చేసుకోగలిగిన మనుష్యులు అక్కడ ఉంటే ఆ సమాధానం వారికి చేరుతుంది, అక్కడ క్రియ చేస్తుంది. ఆమెన్ అని చెప్పరే. ఒకవేళ సమాధానంను రిసీవ్ చేసుకోవడానికి తగిన పాత్ర అక్కడ లేకపోతే నీవు ఇవ్వాలనుకున్నా, ఇచ్చినా, కలగాలనుకున్నా కలిగిన సమాధానం నీతో పాటు వచ్చేస్తుంది. కారణం అక్కడ రిసీవ్ చేసుకున్న వారు లేరు గనుక. హల్లెలూయా. హల్లెలూయా. పంపబడిన వారు కాలు పెడితే ఏమేం జరుగుతాయో అర్థమవుతుందా? పంపబడిన వారు కాలు పెడితే ఏమేం జరుగుతాయో అర్థమవుతుందా? వారు ఒక సమాధానమును పట్టుకొని వస్తారు. హల్లెలూయా. చూడండి, యూదా రాసిన పత్రికలో మనం 2వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఏంటండి దాని అర్థం? సమాధానంతో పాటు ప్రేమ, కనికరం విస్తరించును గాక. కలుగును గాక వేరు, విస్తరించును గాక వేరు. దాన్ని రిసీవ్ చేసుకుంటున్న పాత్రలు అక్కడ లేకపోతే ఆ సమాధానం తెచ్చిన వారితో వెళ్ళిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. యాక్చువల్గా మన సబ్జెక్ట్ ఇక్కడ ఆగడానికి కాదు, ఇంకా ముందుకు వెళ్ళడానికి. కనుకనే మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకునే సమయం, ఈ పాయింట్స్ అన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికే సిద్ధపడండి. ప్రార్థన చేయకపోతే నేను ఏదో తప్పు చేశానని ఫీల్ అవ్వండి. నిద్రపోవడానికి మనం చేరలా. చెప్పండి ఒకరితో ఒకరు. హల్లెలూయా. ఇంకా చూడండి, వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. ఏ ఇంటికి మీరు వెళ్ళారో ఆ ఊర్లో ఆ ఇంట్లోనే ఉండండి అని చెప్తూ ఉన్నారు. గెట్ రెడీ. కొన్ని ఊర్లు వెళ్ళడానికి గెట్ రెడీ. ఆమెన్. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట కూడా మొదటి వచనంలో గుర్తుందా? తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి ఇద్దరిద్దరినిగా పంపించారు. ఆమెన్.
అంటే వెళుతున్న వారికి వెనకాతలు ఎవరు వెళ్తారు? యేసయ్య అని చెప్పుదాం. హల్లెలూయా. నీ వెనక వచ్చేవాడు ఎటువంటి వాడు? నీకంటే శక్తిమంతుడు. చెప్పగలవా మాట? ఆమేన్. మనుషుల్ని ఆశ్రయించి మనం వెళ్ళట్లేదు, దేవుని బట్టి మనం కదలాలి. చెప్పండి అన్నమాట. నీ ముందున్న జనం కంటే నీ వెనక వచ్చేవాడు బలవంతుడు. చెప్తారా మాట? నా ముందున్న జనం కంటే నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడని. నీ ముందున్న తోడేళ్ల కంటే వెనకొచ్చు యూదా గోత్రపు సింహము బలవంతుడు. నీ ముందు నీకు కనిపిస్తున్న పరిస్థితుల కంటే, నీ ముందు నీకు కనిపిస్తున్న సమస్యల కంటే వెనక వచ్చు సమాధానకర్త. హల్లెలూయా. ముందున్న ప్రాబ్లమ్స్ని చూసి భయపడకు అని చెప్పండి. నీకంటే శక్తిమంతుని నువ్వు అక్కడ ప్రవేశపెట్టాలి. బి ఏ ఛానల్ అని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఉంచబడిన స్థలంలో మనం ఎవరికి సాక్షిగా బ్రతుకుతున్నాం? ఇల్లు అయినా కావచ్చు, పని స్థలమైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరికి సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాం? కుశల ప్రశ్నలు అడుక్కుంటూ టైం వేస్ట్ చేసే కాలం కాదే. గ్రహిస్తున్నారా? ఈరోజు ప్రతి ఒక్క సంఘం ఇలా మారాలని మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క ఏరియాలో నీ ప్రత్యక్షత కావాలని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. మరియు చూడండి 8వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మీ పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పవలసిన మొట్టమొదటి మాట దేవుని రాజ్యం సమీపించిందని. హల్లెలూయా. చెప్తున్న దాన్ని బట్టే నేను క్రియలు కూడా అనుసరించి ఉండాలి. ఆమేన్. ఒకవేళ చేర్చుకున్నారా మంచిది, చేర్చుకోలేదా వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 12వ వచనం చూడండి. ఆ పట్టణపు గతి సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అర్థం, సొదొమ కంటే కూడా దారుణమైన పరిస్థితిలోనికి ఆ పట్టణం వెళ్ళిపోతుందట. ఒకటే కారణం, పంపబడిన వారిని చేర్చుకోలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? పంపబడిన వారిని చేర్చుకోలేదు గనుక ఆ పట్టణం తీర్పు దినమున సొదొమ కంటే కూడా ఘోరమైన పరిస్థితిలో నిలబడబోతుంది. ఒక పట్టణాన్ని దేవుడు అలా తీర్పు కొరకు గాని ఉంచితే ఆ పట్టణపు వారు పంపబడిన వారిని చేర్చుకోలేరు. హల్లెలూయా. పంపబడుతున్న వారికి ఇవన్నీ అర్థం అవ్వాలి. చెప్పండి, పంపబడుతున్న వారికి ఇవన్నీ అర్థం అవ్వాలని.
డైరెక్ట్గా మనం 17వ వచనానికి వెళ్ళిపోదాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన చెప్తున్నారు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని చెప్పారు. ఏది మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి మనం ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్న వాక్య భాగం. ఆమేన్. అప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఏంటి? ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, అయ్యా దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయని చెప్తే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సాతాను పడుట నేను చూశాను. నువ్వు బియ్యం పెట్టిన ప్రతిసారి కూడా అది ఉడికి పొంగుతుందా, లేదా మొదటిసారి మాత్రమే ఉడికి పొంగుతుందా? చెప్పాలి. ప్రతిసారి ఉడికి పొంగుతుంది కదా, అవునా? అలాగైతే పోరాటం జరిగిన ప్రతిసారి వాడు పడిపోతాడు. ఆమేన్. అలా పడిపోవడాన్ని చూస్తున్న ప్రభు ఆ రోజు చెప్తున్నమాట, మెరుపు వలె పడిపోవడం నేను చూసా. ఇది కేవలం ఒకసారి అపవాది పడిపోవడం మాత్రం కాదండి. హల్లెలూయా. నిరీక్షిస్తున్న దేనికోసం తెలుసా? శత్రు పాదములు కిందకి రావడం కోసం. శత్రువు ఎక్కడికి రావాలి? పాదముల క్రిందకి రావాలి. సంఘానికి శిరస్సు ప్రభు అయితే సంఘం యొక్క పాదముల క్రిందకి శత్రువు రావాలి. ఆమేన్ చెప్పరే. కొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. 20వ వచనం నుండి చూడండి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఏంటంట? దెయ్యములు లోబడుతున్నాయని సంతోషించక మీరు అటైన్ చేయవలసిన స్టేజ్ ఇంకొకటి ఉంది. యూనిట్ టెస్ట్లో మంచి మార్కులు రాకపోతే మనమే తిడతాం. కానీ యూనిట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి గెంతుతూ ఉండి, ఆడుతూ ఉండి, ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఏ ప్రిపరేషన్ లేకుండా ఒక స్టూడెంట్ ఉంటే, మన బిడ్డలు ఉంటే ఏం చెప్తాం మనం? యూనిట్ టెస్ట్లో పాస్ అయ్యావని సంతోషించకుండా ఫైనల్స్ కోసం ప్రిపేర్ అవ్వమని ఒక అడ్వైజ్ ఇస్తామా లేదా? చెప్పండి, ఇస్తామా లేదా? ఎగ్జాక్ట్గా యేసు ప్రభు కూడా ఈ లెవెల్ దగ్గర ఆగిపోవద్దు, కానీ దీనిని మించిన ఇంకొక లెవెల్ ఉందని చెప్తున్నారు. ఆమేనని చెప్పండి. దెయ్యములు లోబడుతున్న ఒక లెవెల్ ఉంది, కానీ దానిని మించిన లెవెల్ ఇంకొకటి ఉందట. ఇంకా ఫోకస్ చేయవలసింది ఇంకోటి ఉందట. నీ సంతోషం అక్కడ పరిపూర్ణం అవ్వకూడదు. నువ్వు వెళ్తున్న మార్గంలో అవి లోబడతాయి, లోబడి తీరవలసిందే. ఆమేన్. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. సో మన ఫైనల్స్ ఎక్కడ ఉన్నాయి? మన ఫైనల్ ఎక్కడ మనం సంతోషపడాలి? మన పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటే సంతోషపడాలి. హల్లెలూయా.
ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో సంపాదించిన దానికోసం సంతోషపెడుతున్న వారి లెవెల్ ఒక దగ్గర ఆగిపోతుంది. కానీ పంపబడిన వారు కూడా దయ్యములు లోబడుతుంటే ఆగిపోయే లెవెల్ కూడా ఒకటి ఉంటుందని అర్థం. దానిని మించి ఇంకొక లెవెల్ ఉంది. దాని పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండడం. ఇవన్నీ చెప్పుతూ, ఈ సంగతులు చెప్తూ ప్రభువు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? 21వ వచనం, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. యేసు ప్రభు హృదయంలో దుఃఖపడిన సంగతులు కూడా ఉన్నాయి తెలుసా? నిట్టూర్పులు విడిచిన సంగతులు కూడా ఉన్నాయి తెలుసా? కన్నీళ్లు విడిచిన సమయములు కూడా ఉన్నాయి తెలుసా? కానీ ఈ గడియలో మాత్రం ప్రభువు ఆనందించారు, సంతోషించారు. చెప్పండి, నా బట్టి ప్రభువుకి సంతోషం ఉండాలా? నానా పేతుర్ని కూడా ప్రభు ఒక మాట చెప్పినప్పుడు, ఒక్క గడి అయినా నువ్వు ప్రార్థనలో ఉండలేరా అని అడిగారు కదా. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? కునికి. ఆ సమయంలో ప్రభువుకి ఎంత సంతోషం ఉంటుందో కదా. ఏసైకి సంతోషం ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉంటుందా ఉండదా? కానీ ఇక్కడ ప్రభు సంతోషించారు అని చెప్తుంటే ఆ లెవెల్ చుట్టూ ఉన్న ఆ పరిస్థితులు, ప్రభావం ఒకసారి ఆలోచించండి. ప్రభువును సంతోషపెట్టి వారిగా మనం ఉండాలి. చెప్దాం ఆ మాట. ప్రభువుని సంతోషపెట్టి వారిగా మనం ఉండాలి. పక్కవారిని అడగండి, ఏం చేస్తున్నావు అని. ప్రభువుని సంతోషపెడుతున్నావు, దుఃఖపెడుతున్నావు? అడగండి అమ్మా. హల్లెలూయా. ప్రభువుకి ఎప్పుడు సంతోషం తెలుసా? మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుతూ ఉంటే ఆయనకి సంతోషం. ఓ కమాన్, మనకి అర్థమవుతుందా? నేనే జీవం అని చెప్పిన యేసయ్య ఆయన గ్రంథంలో పేర్లు రాయబడుతుంటే ఆయనకి సంతోషం. ఇంకొక మాట కూడా చూడండి అక్కడే. తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అంతేకాదు, అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. హల్లెలూయా. సంతోషించే లెవెల్ ఒకటి ఉంది. యేసు ప్రభు వారు మనల్ని బట్టి సంతోషించాలా? మన కుటుంబాలని బట్టి సంతోషించాలా? మన సంఘాలని బట్టి, మన పట్టణాలని బట్టి సంతోషించాలండి. చెప్తారా ఏ మాట? యేసయ్య నన్ను బట్టి సంతోషించాలా అంటే ఏంటి? నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలా? రెండవ మాట, యేసు ప్రభు నా కుటుంబాన్ని బట్టి సంతోషించాలా. అర్థం ఏంటి? నా కుటుంబం యొక్క పేర్లన్నీ కూడా ఎక్కడ ఉండాలా? జీవగ్రంథంలో ఉండాలా. నా పట్టణం బట్టి యేసయ్య సంతోషించాలా. అర్థం, నా పట్టణం యొక్క పేరు జీవగ్రంథంలో ఉండాలా. ఏంటండి, తీర్పు ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. మెప్పు ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. దేవుడు తీర్పు కొరకు ఎలా కావలి ఉంచారో మెప్పు కొరకు కూడా కావలి ఉంచుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడ సంతోషించాలి? మనం ఎక్కడ దేనిని బట్టి సంతోషించాలి? ఈరోజు గ్రహిద్దాం.
కొంతమంది రథములను బట్టి, కొంతమంది వారికి ఉన్న ఆస్తులను బట్టి, కొంతమంది వారికి ఉన్న చదువును బట్టి సంతోషిస్తున్నారు, పిల్లల్ని బట్టి సంతోషిస్తున్నారు, ఆస్తులను బట్టి సంతోషిస్తున్నారు, వారికి ఉన్న పరిచర్యలను బట్టి సంతోషిస్తున్నారు, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతిని బట్టి సంతోషిస్తున్నారు. ఇదిగో ఈరోజు మనం దేనికి బట్టి సంతోషించాలి తెలుసా? మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే. ఎంతమందికి అర్థమవుతుంది? మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే మనం సంతోషించాలండి. ఈ విషయాలు జ్ఞానులకు అందలేదట. ఈ విషయాలు అనేక వివేకులకు అందలేదట. పసి బాలులకు అర్థమవుతుంటే సంతోషం. ఆమేన్. ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి నువ్వు పెద్ద జ్ఞాని అయిపోవాల్సిన అవసరం లేదు నాన్న. పెద్ద వివేకి అయిపోవాల్సిన అవసరం లేదు. గ్రంథాలు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. అని చెప్పింది చేయడానికి. పసి బాలురికి కూడా దేవుడు వివరించడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. ఎందుకు తెలుసా? అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. తండ్రికి అనుకూలమాయను. చేతులు పట్టుకుని చెప్పండి. ఆమేన్. ఇంకా చెప్తున్నమాట, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగడు. తండ్రి బయలుపరిస్తే తప్ప కుమారుడెవడో కూడా ఇంకెవరికి తెలీదు. ఈరోజు మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలని. దానికి గనులుగా ఉండాల్సిన అవసరం ఏంలా. ఆయన ప్రతి పట్టణం పేరు కూడా రాసుకోవాలని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు రాసుకోవాలని ఆయన అనేకులను ఎదుగు పంపిస్తున్నారు. అనేక మార్లు తృణీకరించిన కాలం చాలు. సమాధానం పట్టుకుని వచ్చిన వారిని తృణీకరించి వెలివేసిన కాలం చాలు. ప్రతి ఏరియా దేవుని సొంతం అవ్వాలి. ఆమేన్. ప్రతి కుటుంబంలోనూ ఆయన నివసించాలా. ప్రతి ఒక్కరిలోనూ ఆయన నివసించాలా. ఆయన పిలుపులో, ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి ఇటు కాపుదల ఉండును గాక. ఆమేన్. మరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండడం మాత్రమే కాదు, అవి ఎన్నడూ తుడుపు పెట్టకుండా ఉండాలా. మన ఫోన్లు కాదండి అప్డేట్ చేయడం, అంతకంటే గొప్ప సాఫ్ట్వేర్ అక్కడ ఉంది హెవెన్లో. ఏంటి తెలుసా? పేర్లు యాడ్ అవుతాయి, డిలీట్ అవుతాయి. చెప్పండి అన్నమాట. డిలీట్ కూడా అవుతాయి. అందుకే ఎప్పటికీ నిలిచి ఉండాలి అంటే ఇక్కడ మనం ఫలంతో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరో మనస్సులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయాసపడిన కాలం చాలు. దేవుని పుస్తకంలో స్థలం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. చివరిగా ఒక మాట 23,
అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. ఆమేన్. ప్రతి ఒక్కరి కన్నులు ధన్యములగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. నేను అంటాను, దేవుడు చూపించు వాటిని చూచే కన్నులు ధన్యములైనవి. ఈరోజు మన కన్నులు కూడా అలా ఆయన చూపించు విషయాలను చూచే కన్నులుగా మారి ధన్యములై ఉండాలి. ప్రార్థనలు చేసుకుందాం. ఇవన్నీ పాయింట్స్ మీద మనం ప్రార్థనలు చేసుకుందాం. మన సంఘాల కొరకు ప్రార్థించే ముందు మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థన చేసుకుంటూ సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. ఒకటే, సంఘం అనగానే గోడలు కాదండి. యేసయ్య పరలోకం నుండి రెండవసారి వచ్చినప్పుడు గోడల్ని పట్టుకెళ్తారా? ద్వారబంధాలని పట్టుకుని వెళ్తారా? నువ్వెంతో అందంగా నిర్మిస్తున్న కర్టెన్లు పట్టుకెళ్తారా? టైల్స్ పట్టుకెళ్తారా? లేదే. ఆయన నిన్ను నన్ను పట్టుకెళ్ళాలి. అప్పుడు సిద్ధపడవలసింది ఎవరు? నువ్వు నేనని చెప్పండి. కనుక నేను ప్రార్థన చేద్దామా? సంఘం అన్నిట్లోనూ కూడా ఆయన ప్రత్యక్షత కలిగిన వారే ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి పేరు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉండాలని ప్రార్థన చేద్దాం. భారంతో ప్రార్థన చేద్దాం. అక్క.